హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు చాలా హ్యాపీగా మీ అందరికీ నేను హాయ్ చెప్తూ ఉంటా. కానీ ఇవాళ కొంచెం బాధతో ఉన్నా. ఎందుకంటే ఓ స్కూల్లో ఒక 3 ఏళ్ల పాపని అక్కడున్న ఆయమ్మ కొట్టిన తీరుందండి. అసలు అదేదో పగ పెట్టుకొని మనము అంటే మన శత్రువుని కూడా అలా కొడతామో లేదో నాకు అనిపించింది. ఆ పాప 3 ఏళ్ల పాపని కొట్టింది ఓ ముసలావిడ ఆయమ్మ. అయితే అది మా ఇంటి దగ్గరలో జరిగిందని చెప్పి నేను అక్కడికి వెళ్ళా. అసలు ఏం జరిగిందో కనుక్కుందామని వెళ్ళా. అసలు పిల్లల్ని ఏమనంటే నాకు ఎక్కడో సైకి వచ్చేస్తున్నాను. నా ఇంట్లో జరుగుంటే మాత్రం నరికి పాడదొబ్బేవాడిని. అక్కడే వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే ఆ పాప వాళ్ళ అమ్మ కూడా అక్కడే అదే స్కూల్లో ఆయమ్మంట. సో అక్కడ తెలిసిన విషయం ఏంటంటే ఆవిడ కొత్తగా 4 months బ్యాక్ అయిందంట. వాళ్ళు ఒరిస్సా నుంచి వచ్చారు. వాళ్ళ ఫాదర్కి అయితే తెలుగు రావట్లేదు, హిందీ రావట్లేదు, మాట్లాడడానికి ఏమైనా అడిగితే చెప్పడానికి కూడా రావట్లేదు అని ఒరిస్సా తప్ప. సో ఆ స్కూల్కి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు అనేది ఏంటంటే ఆమె కొత్తగా వచ్చేసరికి ఆమెకి ప్రయారిటీ పెరిగిపోయింది, ఈవిడికి ప్రయారిటీ ఇవ్వట్లేదు అని చెప్పేసి. ఈవిడ ముసలావిడండి, పని కావాలి అంటే శక్తి కావాలి బాడీలో. ఆవిడ కొత్తగా వచ్చింది, కొంచెం హెల్తీగా ఉంది, యంగ్గా ఉంది కాబట్టి పని చేస్తుంది, ఆమెకి ప్రయారిటీ ఇచ్చారు. ఈవిడికి ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆ గ్రజ్జుతో వాళ్ళ పాపని, వాళ్ళ స్కూల్లోనే ఉంటారంట కింద రూమ్లో పక్కన, ప్రయారిటీ ఇవ్వలేదని చెప్పేసి ఆవిడ అలా కొట్టింది పాపని. రీజన్ ఏదైనా అవ్వచ్చండి, బట్ పాపని ఆ విధంగా కొట్టడమా? నేలకేసి కొట్టింది, ఇష్టం వచ్చినట్టు కొట్టింది. చివరికి పాపకి అన్ని దెబ్బలు తగులుతున్నాయి, ఏడవడం మానేసింది చివరికి. అంటే ఎన్నిసార్లు కొట్టుంటుంది ఆ విధంగా? ఇప్పుడు ఆ పాప ఐసీయూలో ఉంది, డాక్టర్స్ చెక్ చేస్తున్నారు ఇంటర్నల్గా బ్లీడింగ్ ఏమైనా అయిందా, ఏంటి అసలు ఏంటి పరిస్థితి, ఏమైనా బోన్స్కి ఏమైనా అయిందా పాపకి? పాప చెప్పే స్టేజ్లో లేదు. వాళ్ళ ఫాదర్తో మాట్లాడారు, ఎందుకంటే వాళ్ళ ఐసీయూలో కూడా పంపించట్లేదు. ఎవరిని పడితే వాళ్ళు వచ్చేసి ఫోటోస్ తీస్తున్నారు, మీడియా వాళ్ళు వచ్చేసి తీస్తున్నారు, వాళ్ళు ఐసీయూలో కూడా పంపించట్లేదు. నేను 2 minutes చూసి వస్తాను, వాళ్ళు పంపించట్లేదు. ఓకే, వాళ్ళని అర్థం చేసుకోవాలి కదా. సో అందుకే నేను కూడా ఇంకేం దాని మీద ఫోర్స్ చేయలే. సో వాళ్ళ ఫాదర్ అనేది ఏంటంటే ఆ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆయన అంటున్నాడంట, ఇది ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం కట్టిన స్కూల్, ఎప్పుడో ఒకసారి ఇట్లా జరిగింది, దానికి ఎందుకు ఇంత చేసిన ట్రీట్మెంట్ చేసి క్లోజ్ చేసేయమని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఏం పని వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి, ఎక్కడి నుంచి వచ్చారు కదా అని చెప్పేసి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఏం ప్రిన్సిపల్ అసలు? పని వాళ్ళు అయితే మనిషి వాళ్ళు కాదా, చిన్న పాప కాదా? ఆయన ఇంట్లో జరిగితే తెలుస్తుండే ఈ బాధ ఏందని. ఇప్పుడు ఏమైంది, మొత్తం అందరు కలిసేసి అందరు మాది వైరల్ అయిపోయింది. అందరూ స్టూడెంట్ యూనియన్ వచ్చారు, బై నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఆ పైన చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చారు, స్కూల్కి సీల్ వేసి పడేశారు. ఏమైంది, ఏం చేయలేరులే, పీకలేరులే అనుకున్నాడు. అందరు దిగారు, ఎందుకంటే వైరల్ అయిపోయింది అది. స్టూడెంట్ యూనియన్ వచ్చి అక్కడ గొడవ చేస్తున్నారు. సో పేరెంట్స్ మీకు చెప్పేది ఏంటంటే, మీకు కానీ మీ ఇంట్లో కానీ మీ పక్కింట్లో కానీ ఎక్కడైనా జరిగిన ఇలాంటి సిచ్యువేషన్స్ అందరూ స్టాండ్ బై తీసుకోండి. మనకు ఎందుకులే, పక్క జరిగింది కదా, మన ప్రాబ్లమే అది, పక్కింట్లో జరిగింది కదా, మన ఇంట్లో జరగలేదు కదా, మన ఇంట్లో జరిగాక చూసుకుందాం అనుకుంటూ ఉంటాం. కానీ అది తిప్పి ఏదో మన ఇంట్లో జరుగుతుంది. కానీ మన ఇంట్లో జరిగినప్పుడు ఎవరు మనకి సహాయం చేయడానికి రాడు, ఆ రోజు ప్రాబ్లం అవుతుంది. సో మనం స్టాండ్ తీసుకుందాం. మెయిన్గా మన నెక్స్ట్ జనరేషన్ కోసం మనం స్టాండ్ తీసుకుందాం గట్టిగా. ఇలాగే మనం ఎప్పుడైనా ఏదైనా జరిగితే అందరం కలిసి ఫైట్ చేద్దాం, న్యాయం కోసం ఫైట్ చేద్దాం. ఓకేనా? నాకు అనిపించింది, బాధగా ఉంది, మీ అందరికీ షేర్ చేసుకుందాం అనిపించింది, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. బాయ్.